హలో ఫ్రెండ్స్, పిట్యూడ్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మానసిక సమస్యలు అంటే ఏంటి, మానసిక జబ్బులు అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్ గా నేను ప్రీవియస్ వీడియోలో రెండు వీడియోస్ చేశాను. ఒకటి సైకాలజీ అంటే ఏంటి, సైకాట్రీ అంటే ఏంటో చేశాను. తర్వాత సైకాట్రిస్ట్ ఎవరు, సైకాలజిస్ట్ ఎవరు, దాని మీద నేను చేశాను. ఈ రెండు వీడియోస్ చేశాను. యాక్చువల్ గా మీరు అది విజిట్ చేయాలనుకుంటే, చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో దాన్ని నేను లింక్ ఇస్తాను, వెళ్ళి వాచ్ చేయండి. అది తెలుసుకున్న తర్వాతే ఈ వీడియోని వాచ్ చేయండి. ఓకే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే మానసిక సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం బిహేవియరల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. అది నాన్ మెడికల్ ఇష్యూస్ అన్నమాట. అంటే ఓవర్ థింకింగ్, స్ట్రెస్, వర్క్ ప్రెషర్, నెగటివ్ థింకింగ్, లో కాన్ఫిడెన్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్, తర్వాత మైల్డ్ ఫోబియాస్, కాన్సన్ట్రేషన్ కుదరకపోవటం, అలవాట్లు, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం, దాని తర్వాత మోటివేషన్ ప్రాబ్లం, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి థెరపీ ద్వారా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. డే బై డే ఫంక్షన్స్ ద్వారా మనం దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మీ థాట్ ప్యాటర్న్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలన్నది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కానీ సైకాట్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ వేరు. ఇది బయోలాజికల్, జెనెటికల్, కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. దీన్ని మనం మెడిసిన్ త్రూ ట్రీట్మెంట్ ద్వారా వైద్యం చేయగలం. దీన్ని సైకాట్రిస్టులు డీల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బైపోలార్, స్కిజోఫ్రెనియా, యాంగ్జైటీ డిసార్డర్స్, పానిక్ అటాక్స్, తర్వాత ఓసిడి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్, మానసిక జబ్బులు సైకాట్రిస్టులు డీల్ చేస్తారు. ఓకే సార్, సైకాట్రీ ప్రాబ్లమ్స్ అన్నారు, సైకాలజీ ప్రాబ్లమ్స్ అన్నారు, వీటి రెండింటికి తేడా ఏంటి, మేము ఎలా కనిపెట్టాలంటే, బ్రెయిన్ కెమిస్ట్రీలో ఇంబ్యాలెన్స్ జరిగితే సైకాట్రిస్ట్ అవసరం. అంటే మీ కంట్రోల్ లేకుండా ఏదైనా సరే ఆటోమేటిక్ గా జరిగిపోతున్నా, మీ యొక్క మూడ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతున్నా, ఏడుపు వస్తున్నా, తర్వాత సడన్ గా కోపం వస్తున్నా, ఉద్రేకం వస్తున్నా, స్థిరంగా లేకుండా అటు ఇటు నడవడం కానీ, మనుషులు ఎవరు లేకుండా చెవుల్లో మాటలు వినిపించడం కానీ, తర్వాత ఏదో కోల్పోయినట్టు, తర్వాత పని మీద ఆసక్తి లేకపోవడం, భోజనం మీద ఆసక్తి లేకపోవడం, జీవితం మీద విరక్తి చెందడం, ఆత్మహత్యల ఆలోచనలు రావడం, భయాలు, ఆందోళన, ఇలాంటి విషయాలకి మనం వెంటనే సైకాట్రిస్ట్ ని కలవాలి. అంటే బ్రెయిన్ కెమిస్ట్రీలో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సైకాట్రీ మరియు మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ చాలా అవసరం, ఎమర్జెన్సీ అన్నమాట. ఓకే సార్, మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. మైండ్ సెట్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్. మన ప్రవర్తనని కౌన్సిలింగ్స్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బిహేవియరల్ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు ఓవర్ థింకింగ్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్ కావచ్చు, తర్వాత లో కాన్ఫిడెన్స్ కావచ్చు, లో సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత బిహేవియరల్ చేంజెస్ కావచ్చు, తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ కావచ్చు. ఇలాంటివి మనం సైకలాజికల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేసి ఒక మంచి సైకాలజిస్ట్ ని కలిసి వాళ్ళ దగ్గర మనం త్రూ థెరపీస్, తర్వాత కౌన్సిలింగ్స్ ద్వారా వీటిని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.